హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని హెర్బల్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజెస్కి హెమ్మింగ్ మనం చేత్తో చేస్తాం కదా, చేత్తో చేసే పని లేకుండా మిషన్తోనే బ్లౌజ్ నెక్కి ఎలా హెమ్మింగ్ చేయాలి అనేది ఈ వీడియో ఉంటుందన్నమాట. ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుందన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనేం చెప్తున్నాను, ఎట్లా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుందన్నమాట. ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే సపోర్ట్ చేయండి. ఈ హెమ్మింగ్ అంటే చాలామందికి చాలా పెద్ద తలకాయ నొప్పి అండి. బ్లౌజెస్ అయితే తొందరగా కుట్టేస్తాం, కానీ హెమ్మింగ్ చేయడం అంటేనే చాలా లేట్ అవుతుంది అనమాట. అలాంటి తలకాయ నొప్పి లేకుండా ఈ ఒక్క నెక్కే కదండి, వీపుకి చేతులకి అన్నిటికీ మిషన్తోనే ఎలా హెమ్మింగ్ చేయాలి అనేది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తానమాట. ఇప్పుడైతే ఫస్ట్ నెక్ పీసులు కట్ చేసుకోండి క్రాస్గా. హెమ్మింగ్ చేయడానికి మనం నెక్ పీసులు కట్ చేసుకుంటాం కదా, బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత మనం నెక్ పీసులు వేస్తాం. అంటే బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత నెక్కి నెక్ పీస్ వేసి హెమ్మింగ్ చేయడానికి మలుచుకుంటాం అన్నమాట. దీనికైతే మనం మిషన్తోనే హెమ్మింగ్ చేయడానికి అయితే ఫస్ట్ హెమ్మింగ్ పీసులే కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అన్నీ జాయింట్ చేసుకోండి. ఈ బ్లౌజ్ అయితే చాలా పెద్ద సైజ్ అనమాట, అందుకని చాలా చిన్న చిన్న క్రాస్ పీసులు వచ్చాయన్నమాట. అందుకనేసి ఎక్కువ పీసెస్ నేను స్టిచ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే క్రాస్ పీస్ అయితే అన్నీ స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ అంటే బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని నెక్ ఉంటుంది కదా, నెక్ మాత్రమే జాయింట్ చేయండి. బ్లౌజ్కి అంటే మెయిన్ క్లాత్ అట్లాగే లైనింగ్ క్లాత్ రెండుని నెక్కి మాత్రమే జాయింట్ చేయండి, ఇంకెక్కడ జాయింట్ చేయొద్దు. రెండు అటు సైడ్ పార్ట్ ఇటు సైడ్ పార్ట్ రెండు పార్ట్లు నెక్ మాత్రమే జాయింట్ చేసుకోండి. ఇట్లా జాయింట్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్, అది కట్ చేసేసుకోండి. దీన్నైతే ఇంకా ఎటు సైడ్ స్టిచ్ చేయొద్దండి. ఫ్రంట్ పార్ట్లో నెక్ అచ్చం స్టిచ్ చేసిన తర్వాత ఇంకెక్కడ స్టిచ్ అనేది పెట్టొద్దు మీరు. ఇప్పుడు బ్యాక్ను కూడా మనం ఇట్లాగే స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ కూడా నెక్ మాత్రమే జాయింట్ చేసుకొని ఇంకెక్కడ జాయింట్ చేయొద్దు. దీనికి మామూలుగా మనం బ్లౌజెస్కి ఎట్లాగైతే నెక్ జాయింట్ చేసుకుంటామో, అంటే మెయిన్ క్లాత్ ఉల్టా వైపు లైనింగ్ పెట్టి జాయింట్ చేసుకుంటాము, దీన్ని కూడా అట్లాగే జాయింట్ చేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ నెక్ జాయింట్ చేస్తాం అంతే. ఇప్పుడు నెక్ జాయింట్ చేసాం కదా, ఈ నెక్కి ఇప్పుడు మనం క్రాస్ పీస్ మనం ముందే కట్ చేసి పెట్టుకొని రెడీ చేసుకున్నాం కదా, ఆ క్రాస్ పీస్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫస్ట్ మనం బ్లౌజులకి ఎట్లా అయితే నెక్ పీసులు వేస్తామో అట్లాగే వేసేయండి. కాకపోతే దీనికి షేప్ పట్టీలు కానీ ఉక్సుల పట్టీలు కానీ అవేమి వేయమన్నమాట. ఫస్ట్ నెక్ పీస్ మాత్రమే వేసుకుంటాం అన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత ఆ రౌండ్ తిరిగే సైడు కాట్లు అనేది పెట్టుకోండి. కాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన నెక్ పీస్ అనేది అవతలకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా మీరు బ్లౌజులకి ఎట్లా అయితే స్టిచ్ చేసుకుంటారో అట్లాగే స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అనమాట, మనం ఫోల్డింగ్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ క్లాత్ని అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని అట్లా పైన గీరినట్టు కొంచెం రుద్దండి. దాని మీద రుద్దారు అంటే దానికి ఒక మార్క్ లాగా పడిపోతుంది అనమాట. ఇప్పుడు రుద్దిన తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెంటిని సపరేట్ చేయండి. రెంటిని సపరేట్ చేసి మనం ఏదైతే నెక్ పీస్ వేసామో అది నెక్ పీస్ని లైనింగ్ వైపు మలుచుకొని లైనింగ్ మీద నుంచి కుట్టు వేసుకోవాలి. ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసారనుకోండి, చూడండి అసలు మీకు ఆ కుట్టు అనేది బ్లౌజ్ పైకి కనిపించదు, అట్లాగే హెమ్మింగ్ చేయాల్సిన అవసరము ఉండదు అనమాట. ఇట్లా కనుక స్టిచ్ చేస్తారంటే బ్లౌజ్ చినిగిపోయి ముక్కలు అయినా కూడా ఈ హెమ్మింగ్ అనేది ఊడిపోదు అనమాట. చూడండి పైన ఎంత నీట్గా ఉందో. మీరు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చేత్తో వేసినా కూడా చిన్న కాట్లలాగా చిన్న డాట్లలాగా కనిపిస్తాయి అనమాట, మనం చేత్తో హెమ్మింగ్ చేసినా కూడా. ఇట్లా హెమ్మింగ్ చేశారంటే అసలు మీకు ఎక్కడ కొంచెం కూడా అనుమానం ఎవరికి రాదనమాట, లోడింగ్ వేశారని అనుకుంటారు. ఇట్లా కనుక
స్టిచ్ చేశారంటే మీకు బ్లౌజులు చాలా నీట్గా కనిపిస్తాయి. అట్లాగే మీరు ఎవరికైతే బ్లౌజులు స్టిచ్ చేసి ఇస్తారో వాళ్ళ దగ్గర మీకు మంచి పేరు అనేది వస్తుంది అనమాట. ఇట్లా ప్రతిదీ ఏ డౌట్ ఉన్నా కూడా మీకు బ్లౌజుల్లో దేని గురించి అయినా డిజైన్స్లో కానీ దేని గురించి అయినా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు దానికి ఒక వీడియో అనేది షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ నెక్ కూడా అంతేనండి. ఫస్ట్ నెక్ పీస్ మనం ఎట్లా వేసుకుంటామో అట్లాగే వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డింగ్ చేసి కొంచెం చెప్పాను కదా, ప్రెస్ చేసినట్టు కొంచెం గీరినట్టు అనండి దాన్ని. అంటే అప్పుడు దానికి ఒక మార్కు లాగా పడిపోతుంది అనమాట. అట్లా పడిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు సపరేట్ చేసి మనం ఇప్పుడు వేసిన నెక్ పీస్ ఉంది కదా, నెక్ పీస్ని లైనింగ్ సైడ్ మలుపుకొని లైనింగ్ మీద స్టిచ్ వేసుకోండి ఒకటి. ఇట్లా స్టిచ్ వేసుకున్నారంటే పైకి చూడటానికి ఎంత నీట్గా ఉంటుందో, అసలు చాలా నీట్గా ఉంటుంది అసలు బ్లౌజ్ కూడా. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా అట్లాగేనండి. బ్యాక్ నెక్ కూడా క్రాస్ పీస్ వేసేయండి, అంటే నెక్ పీస్ని స్టిచ్ చేసుకోండి. మీరు మిగతా బ్లౌజులకి ఎట్లాగైతే స్టిచ్ చేస్తారో దీనికి కూడా అట్లాగే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత దీనికి కూడా అంతేనండి. లోపల సైడ్ ఎటు సైడ్ అయితే రౌండ్ తిరుగుతుందో అక్కడ మొత్తం చిన్న చిన్న కాట్లు అనేది పెట్టుకోండి. కాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి కొంచెం ఫోల్డింగ్ చేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అవతల వైపు తిప్పుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మామూలుగా మనం ఇందాక ఎట్లాగైతే కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసి ఆ క్లాత్ని పైన ప్రెస్ చేసి గీరినట్టు అంటామో అట్లాగే అనేసి మీరు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెంటిని సపరేట్ చేసి లైనింగ్ వైపు ఇది తిప్పుకొని ఈ నెక్ పీస్కి అనేది ఒక స్టిచ్ అనేది లైనింగ్ మీద వేసుకోవాలి. అప్పుడు చూడటానికి చాలా బాగుంటుందండి. నెక్కి మనం చేత్తో హెమ్మింగ్ చేసే పని లేకుండా మిషన్తోనే హెమ్మింగ్ చేసాం కదా. ఇప్పుడు షోల్డర్ కాడ మనం లోడింగ్ ఎలా పెట్టాలి అనేది ఇంకొక వీడియోలో చెప్దాం. ఒకే వీడియోలో అయితే వీడియో అయితే లెంతీ అయిపోతుంది, మీకు చూడటానికి కూడా చాలా బోర్ కొడుతుంది అనమాట. ఒక నెక్కే కాదండి మిషన్తో హెమ్మింగ్ చేసేది, వీప్ పట్టీ కానీ హ్యాండ్స్కి కానీ అన్నిటికీ మిషన్తోనే హెమ్మింగ్ చేయొచ్చు. అట్లాగే కాజాలు కూడా మిషన్తోనే వేయచ్చు, ఉక్సులు కూడా మిషన్తోనే వేయచ్చు అనమాట. వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో నేను మీకు వివరంగా చెప్తాను అనమాట. ఇవే కాదండి, ఏదైనా సరే బ్లౌజుల్లో కానీ డ్రెస్సుల్లో కానీ ఏదైనా సరే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన దాంట్లో అంటే మిషన్తో హెమ్మింగ్ చేసే దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.